బతికేటోడు తయారుగుంటే పచ్చి పెండను కూడా అమ్ముక చూస్తారు కొందరు. ఇసొంటి కొనుగోళ్ళ ముచ్చట్ల పేదోడు పెద్దోడు అనే ముచ్చట ఉండదు. అది ఒక బుద్ధికి సంబంధించింది బిజినెస్. కొందరు గుడిసెల బతికేటోళ్ళు నీళ్లు తాగుకుంటైనా నిజాయితీగా బతుకుతారు. కొందరు పెద్ద పెద్ద ప్యాలెస్లల్లా బతుకుతున్నా కూడా గవ్వే లేకి బుద్ధులతోటి పొట్టబోసుకుంటారు. అయితే ఇది ఒక మనిషికి సంబంధించింది అయితే ఎటన్నా మన్నువడని, కానీ ఒక రాష్ట్రానికి సంబంధించింది అయితే పెద్ద తప్పే అన్నట్టు కదా. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలమ్మ ముచ్చటింటే ఇదంతా నిజమే అనిపిస్తుంది. జనాల విషయంలో పానాలకు కూడా వెనకాడని షర్మిలమ్మ సొంత అన్న జగన్మోహన్ రెడ్డి కూడా 10 మందిలా తప్పొప్పుల గురించి నిలదీస్తున్నది. అదాని అనే పెద్ద కంపెనీతోటి జగనన్న దోస్తీ గట్టి వేల కోట్ల లంచం తిన్నాడు. ఆధారాలన్నీ నా కాడ ఉన్నాయి అని రాజ్యాంగం సాక్షిగా రఫ్ఫాడించింది. షర్మిలమ్మ సీరియస్ అవుతున్న గంత పెద్ద ముచ్చటేందో ఇనుండ్రి. అసలు రాష్ట్రాలకు హక్కులే లేనట్టు ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా హక్కు అయినప్పటికీ కూడా 10 సంవత్సరాల క్రితం ప్రత్యేక హోదా ఇస్తామన్న మోడీ గారు 10 సంవత్సరాల నుంచి వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నారు. ఒక ప్రత్యేక హోదానే కాదు, విభజన హామీలో ఏ ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదు మోడీ గారు. అంటే దానికి కారణం వాళ్ళు అనుసరిస్తున్న భారతీయ జనతా పార్టీ రాజ్యాంగమే. ఎందుకంటే వాళ్ళకు ఈ రాజ్యాంగం పట్ల గౌరవం లేదు కాబట్టి. లౌకికవాదం అని భారత రాజ్యాంగం చెప్తుంటే, సెక్యులరిజం అని భారత రాజ్యాంగం చెప్తుంటే మోడీ గారికి అది అర్థమే కాలేదు. బీజేపీ పార్టీ ఆర్ఎస్ఎస్కి ఇది ఎప్పుడూ అర్థం కాలేదు. ఒక మతాన్ని అవమానించాలి, ఇంకో మతాన్ని రెచ్చగొట్టాలి, మతం పేరుతో చిచ్చు పెట్టాలి, ఆ మంటలో వీళ్ళు చలిగార్చుకోవాలి. ఇదే చేస్తుంది.